అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దయచేసి వెళ్ళి చెక్ చేయండి. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని ఐకానిక్ టవర్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడ డీవాటరింగ్ వర్క్స్ అయితే డే బై డే చాలా స్పీడ్ గా జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ప్రెసెంట్ అయితే ఒక 9 మోటార్స్ అయితే రన్నింగ్ లో ఉన్నాయి. 6 హెవీ మోటార్స్ ఒక 3 డబుల్ ఇంజన్ మోటార్స్ అయితే రన్నింగ్ లో ఉన్నాయి. ప్రెసెంట్ మీరు ఇక్కడ వాటర్ లెవెల్ కూడా చూసుకోవచ్చు. వాటర్ లెవెల్ అయితే బాగా డౌన్ అయింది. ఇంతకు ముందు ఇక్కడ వరకు వాటర్ లెవెల్ ఉండేది, ప్రెసెంట్ ఒక అడుగుకు మించి కింద వరకు అయితే తగ్గిపోయింది. డే బై డే చాలా స్పీడ్ గా వాటర్ లెవెల్స్ అయితే తగ్గుకుంటూ వస్తున్నాయి. ఈ టవర్ 1, 2 దగ్గర ఏంటంటే 6 హెవీ మోటార్స్ 3 డబుల్ ఇంజన్ మోటార్స్ అయితే పెట్టారు. ఇది మీరు చూస్తున్న వచ్చేసి డబుల్ ఇంజన్ మోటార్. ఇక్కడ మీరు చూడొచ్చు, డబుల్ ఇంజన్ మోటార్ ద్వారా ఏంటంటే వాటర్ చాలా ఫోర్స్ గా అవుట్ సైడ్ అయితే వెళ్తుంది. అలాగే 6 హెవీ మోటార్స్ కూడా రన్నింగ్ లో ఉన్నాయి. నేను ఈ వీడియోలో కంప్లీట్ గా ఈ డీవాటరింగ్ వర్క్స్ ఎంతవరకు వాటర్ లెవెల్ తగ్గిందా చూపిస్తాను. డీవాటరింగ్ వర్క్స్ అనేది ఎక్కడెక్కడ జరుగుతున్నాయో మీకు డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఇక్కడ చూడొచ్చు, టవర్ 1, 2 దగ్గర డబుల్ ఇంజన్ మోటార్స్. ఈ డబుల్ ఇంజన్ మోటార్స్ ఏంటంటే కొత్తగా కాలువ ఒకటి తవ్వి ఈ డబుల్ ఇంజన్ మోటార్స్ అయితే పెట్టారు. ఈ ప్రెసెంట్ ఇంకో 2 మోటార్స్ అయితే రన్నింగ్ లో ఉన్నాయి. ఇంకో మోటార్ ఫిట్ చేయాల్సి ఉంది కానీ ఇంకా ఫిట్ చేయలేదు అది. ఇక్కడ అలాగే హెవీ మోటార్స్ కూడా మొత్తం చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే టవర్ 1, 2 దగ్గర హెవీ వాటర్ ఫ్లో ఉండడం వల్ల మొత్తం 9 మోటార్స్ అయితే రన్నింగ్ లో పెట్టారు. 6 హెవీ మోటార్స్ 3 ఏమో డబుల్ ఇంజన్ మోటార్స్. ఇంకో మోటార్ ఫిట్ చేయాల్సి ఉంది కానీ ఇంకా ఫిట్ చేయలేదు. నాకు తెలిసి రేపటికల్లా ఆ మోటార్ కూడా ఫిట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూడండి, ఒక మోటార్ అయితే రిపేర్ వచ్చిందని చెప్పి ఎప్పటికప్పుడు రిపేర్ చేయడం కానీ అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు రిపేర్ అయితే చేస్తున్నారు. మోటార్స్ ఏమి ఆగకుండా అయితే చూసుకుంటున్నారు ఎప్పటికప్పుడు. ఏ చిన్న రిపేర్ ఉన్నా అప్పటికప్పుడు అయితే రిపేర్ చేసేసి ఆన్ చేసేస్తున్నారు మోటార్లను అయితే. ఇది టవర్ 1, 2 దగ్గర. ఇక్కడ కూడా వాటర్ లెవెల్ అయితే స్పీడ్ గా తగ్గుకుంటూ వస్తుంది. డే బై డే బాగా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. ఒక అడుగుకు మించి అయితే తగ్గుతుందని అయితే అంటున్నారు. ఇక్కడ దూరంగా మీరు చూడొచ్చు, డబుల్ ఇంజన్ మోటార్ అక్కడ ఒకటి పెట్టారు. అక్కడ ర్యాంప్ కూడా కిందకైతే వెళ్తుంది. అలాగే ఇటువైపు నుండి చూడండి, మొత్తం పైప్ లైన్లు ఎలా ఉన్నాయో. ఇంత దూరం వరకు పైపులు లాగి ఈ కాలువలోకి అయితే వాటర్ని మళ్ళిస్తున్నారు. కింద నుండి ఆ ర్యాంప్ దగ్గర నుండి ఇంత పై వరకు ఆ పైపులు అయితే లాగారు. అంత ఫోర్స్ కూడా లాగుతుందంటే, ఆ మోటార్స్ లాగుతున్నాయంటే ఎంత గ్రేటో చూడండి. ఇక్కడ వాటర్ ఫ్లో కూడా మీరు చూడొచ్చు, కాలువ దగ్గర ఎంత ఫోర్స్గా వాటర్ వస్తున్నాయి చూడండి. ఈ కాలువలో చూడండి, మొత్తం 6 మోటార్స్ అయితే ఇక్కడ రన్నింగ్ లో ఉన్నాయి. ఇంకో 2 మోటార్స్ అయితే అక్కడ ఉన్నాయి. ఇక్కడ నుండి చూడండి మొత్తం ఎలా కనిపిస్తుందో. ఈ ర్యాంప్ కూడా చూడొచ్చు, ఈ ప్లాట్ఫామ్ కూడా డౌన్ కి అయితే వస్తుంది. ఈ డౌన్ రావడం వల్ల ఇంకా మోటార్స్ అయితే కిందకి దింపుకుంటూ అయితే వెళ్తున్నారు డే బై డే. ఇక్కడ ఈ 2 డబుల్ ఇంజన్ మోటార్స్ ప్లస్ 6 హెవీ మోటార్స్ ఇక్కడ ఉన్నాయి. ప్లస్ ఇంకో డబుల్ ఇంజన్ మోటార్ అయితే అక్కడ ఉంది. మొత్తం 9 అయితే ఇక్కడ రన్నింగ్ లో ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు, వాటర్ లెవెల్ కూడా చూడొచ్చు ఎలా ఉందో. ఇప్పుడు టవర్ దగ్గర కూడా వెళ్ళి మీకు చూపిస్తాను వాటర్ లెవెల్ ఎంత తగ్గిందా అని చెప్పి. ఇది టవర్ 1. ఈ టవర్ 1 దగ్గర చూడండి వాటర్ లెవెల్ ఎంత స్పీడ్ గా తగ్గిందో. ముందు ఈ టవర్స్ దగ్గర వాటర్ లెవెల్ ఎంత స్పీడ్ గా తగ్గిందని చెప్పి 5 రోజులకి సంబంధించిన నేను కంపారిజన్ వీడియో కూడా పెడతాను. మీకు క్లియర్ గా అర్థమైంది ఆ కంపారిజన్ వీడియో వల్ల. అలాగే టవర్ 2 దగ్గర కూడా మీరు చూడొచ్చు వాటర్ లెవెల్ ఎలా తగ్గిందో. నాకు తెలిసి ఇంకో 2-3 డేస్ లో రాఫ్ట్ ఫౌండేషన్ అయితే బయటపడిద్దని అయితే అనుకుంటున్నాను. ఇంకా 2-3 డేస్ లో అయితే ఇదే ఇదిగా కంటిన్యూగా మోటార్స్ ఆన్ చేస్తే ఆ రాఫ్ట్ ఫౌండేషన్ కూడా బయటపడిద్ది. ఇక్కడ మీరు చూడొచ్చు టవర్ 2 ఎలా కనిపిస్తుందో. ఈ టవర్ వైపు పక్షులు కూడా ఎలా వాలినాయో చూడొచ్చు. అలాగే ఈ సైడ్ వైపు చూడండి ర్యాంప్ ఎలా కనిపిస్తుందో. మీకు పైన గడ్డి కనిపిస్తుంది కదా, ఆ గడ్డి వరకు వాటర్ ఉండేది. అది మొత్తం తగ్గుకుంటూ బాగా డౌన్కి అయితే వెళ్ళిపోయింది. ఇంకా డౌన్కి వెళ్ళేసరికి వాటర్ లెవెల్ ఇంకా తగ్గుకుంటూ వెళ్ళిద్ది. అప్పుడు స్పీడ్గా వాటర్ అయితే వెళ్ళిపోయిద్ది.
అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు ఆ మోటార్ని ఎలా రిపేర్ చేస్తున్నారు చూడొచ్చు మోటార్ని. ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి ఏమన్నా చిన్న రిపేర్ వచ్చినా రిపేర్ చేసి ఆ మోటార్ని అయితే ఆన్ చేసేస్తున్నారు, కంటిన్యూ చేసేస్తున్నారు. ఎక్కువ టైం కూడా తీసుకోవట్లేదు, అందుకని వాళ్ళు దగ్గరే ఉంటున్నారు, మోటార్స్ దగ్గరే. అలాగే ఇప్పుడు నేను టవర్ 3, 4, 5 దగ్గర కూడా వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ చూడండి, టవర్ 3, 4, 5 దగ్గర నిన్న ఈ ట్రాక్టర్లన్నీ కింద ర్యాంప్ వైపు దింపారు కదా, ఆ ర్యాంప్ వైపు దింపి ఆ ట్రాక్టర్లన్నీ ఆన్ చేశారు. ప్రెసెంట్ 9 ట్రాక్టర్లు అయితే రన్నింగ్లో ఉన్నాయి ఇక్కడ. ఈ ట్రాక్టర్లన్నీ కిందకి దింపడం వల్ల వాటర్ కూడా చాలా ఫోర్స్గా వెళ్తుంది. చూడొచ్చు మీరు వాటర్ ఎంత ఫోర్స్గా వెళ్తుందో. ఇక్కడ కూడా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది, వాటర్ లెవెల్ అయితే చాలా స్పీడ్గా తగ్గుకుంటూ వస్తుంది 3, 4, 5 దగ్గర అయితే. ఇక్కడ మీరు చూడండి ఎంత ఫోర్స్గా వాటర్ అయితే వెళ్తుందో. ఈ ర్యాంప్ కిందకైతే దింపేశారు ట్రాక్టర్లు. ఇంకా ఈ వాటర్ లెవెల్ తగ్గితే ఇంకా కిందకైతే దింపుతారు ఈ ట్రాక్టర్ని. ఎప్పటికప్పుడు కిందకి దింపుకుంటూ వెళ్తున్నారు ట్రాక్టర్లను అయితే. మీరు ఇక్కడ చూడొచ్చు డీటెయిల్గా. ఇక్కడ చూడొచ్చు ట్రాక్టర్లు ఎలా వర్క్ చేస్తున్నాయో. అలాగే ఇక్కడ గట్టు వైపు కూడా వాటర్ లెవెల్ ఎలా తగ్గిందో మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, పైన గడ్డి కనిపిస్తుంది కదా, అక్కడ వరకు వాటర్ లెవెల్ ఉండేది, అదంతా డౌన్ అయ్యి బాగా డౌన్ అయిపోయింది. డౌన్కి వెళ్ళేసరికి ఇంకా వాటర్ లెవెల్ అయితే బాగా తగ్గిపోయింది. పై వరకు అయితే ఎక్కువ హెవీ ఫ్లో ఉండిద్ది వాటర్, డౌన్కి వెళ్ళేసరికి ఫ్లో అయితే తగ్గిపోయింది. అలాగే ఇక్కడ టవర్ 3 దగ్గర కూడా మీరు చూడొచ్చు వాటర్ లెవెల్ ఎలా కనిపిస్తుందో. ఆ ఫౌండేషన్ అంతా బయటపడుతుంది. జూమ్ చేసి కూడా చూపిస్తాను, చూడండి మీకు ఎలా కనిపిస్తుందో. ఇది పైన బ్లాక్ మార్కింగ్ ఉంది కదా, అక్కడ వరకు వాటర్ ఉండేది, ఇదంతా తగ్గుకుంటూ వచ్చింది. అలాగే ఇప్పుడు నేను టవర్ 4 దగ్గర కూడా వెళ్ళి చూపిస్తాను, టవర్ 4 దగ్గర వాటర్ లెవెల్ ఎంత తగ్గిందా అని చెప్పి. ఇక్కడ మీరు చూడొచ్చు టవర్ 4 ఇది. ఈ టవర్ 4 దగ్గర అయితే మీకు క్లియర్గా అర్థమైంది వాటర్ లెవెల్ ఎంత తగ్గింది. అలాగే ఇప్పుడు టవర్ 5 దగ్గర కూడా వెళ్ళి అక్కడ వాటర్ లెవెల్ ఎంత తగ్గిందో చూపిస్తాను. ఈ టవర్ 5 వైపు ర్యాంప్ చూడొచ్చు మీరు. ఈ ర్యాంప్ అయితే బాగా ఓపెన్ అయింది. ఈ టవర్ 5 నిర్మాణం కోసం అప్పుడు వేసిన ర్యాంప్ అది. ఈ ర్యాంప్ ద్వారానే అప్పుడు మొత్తం ఈ లారీలు కానీ అవన్నీ కిందకి దిగి నిర్మాణ సామాగ్రి అంతా ఇక్కడ చేర్చేవాళ్ళు ఈ టవర్ నిర్మాణం కోసం. ఇక్కడ కూడా మీకు వాటర్ లెవెల్ చూడొచ్చు ఎంత స్పీడ్గా తగ్గుకుంటూ వస్తుందో. పైనుండి చూడండి ఎలా కనిపిస్తున్నాయో టవర్స్ క్లియర్గా. ఈ ర్యాంప్ కూడా మీరు చూడొచ్చు బాగా కిందకైతే దింపారు, ట్రాక్టర్లన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇంత కిందకి దింపి ఇంత ఇదిగా పెట్టడం వల్లే చాలా ఫోర్స్గా వాటర్ అయితే వెళ్తుంది. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో ఒక ఫ్యామిలీ చూస్తున్నారు కదా, ఆ ఫ్యామిలీ వాళ్ళు మన సబ్స్క్రైబర్లే, హైదరాబాద్ నుండి అయితే వస్తున్నారు. ప్రకాశం జిల్లాకి వెళ్ళాల్సిన వాళ్ళు ఇక్కడైతే ఆగారు, అమరావతిలో చూసుకుంటూ వెళ్దాం అని చెప్పి అయితే ఆగారు. నన్ను కలిశారు, నాకు చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళని కలిసిన తర్వాత. ఇక్కడ చూడండి ఈ కాలువ ద్వారా వాటర్ ఎంత ఫోర్స్గా వెళ్తుందో. అలాగే ఇప్పుడు నేను హైకోర్టు దగ్గర కూడా వెళ్ళి అక్కడ కూడా వాటర్ లెవెల్ ఎంత తగ్గిందో చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు హైకోర్టు ఏరియా వైపు వాటర్ లెవెల్ ఎలా ఉందో. దూరంగా మీకు కనిపిస్తుంది వచ్చేసి అది డబుల్ ఇంజన్ మోటార్. ఆ డబుల్ ఇంజన్ మోటార్ పెట్టడం వల్ల వాటర్ అయితే చాలా స్పీడ్గా తగ్గుకుంటూ వస్తుంది. అలాగే ఇక్కడైతే 5 ట్రాక్టర్లు రన్నింగ్లో ఉన్నాయి, ప్లస్ డబుల్ ఇంజన్ మోటార్ ఒకటి రన్నింగ్లో ఉంది, మొత్తం 6 అయితే రన్నింగ్లో ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు వాటర్ లెవెల్ కూడా హైకోర్టు దగ్గర ఎలా ఉందో. ఇక్కడ మీకు ర్యాంప్ వైపు అయితే క్లియర్గా అర్థమైంది వాటర్ లెవెల్ ఎంత తగ్గిందా అని చెప్పి. ఈ ర్యాంపే మీకు గుర్తు, అసలు ఈ పై వరకు వాటర్ ఉండేది బాగా తగ్గిపోయింది.
ఇక్కడైతే చాలా స్పీడ్గా వాటర్ లెవెల్ తగ్గుకుంటూ వస్తుంది. ఎందుకంటే రోడ్డు వైపు నుండి వచ్చే వాటర్ ఇటువైపు లేకపోవడం వల్ల ఒకే చోట ఉన్న వాటరే ఉంది. అందుకని చాలా స్పీడ్గా అయితే తగ్గుతుంది. డే బై డే మీరు ఇక్కడ సైడ్ ర్యాంప్ వైపు చూడొచ్చు. దీని ఫ్రంటే ప్రెసెంట్ రన్నింగ్లో ఉన్న హైకోర్టు కూడా ఉంది. ఇదే మొత్తం ర్యాప్ట్ ఫౌండేషన్ మీరు చూడొచ్చు. ఇక్కడ ఈ ఇనప కడ్డీలన్నీ బయటపడుతున్నాయి ప్రెసెంట్ అయితే. ఈ హైకోర్ట్ ఏరియా కూడా ఏంటంటే దాదాపు 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉండిద్ది. అలాగే ఇక్కడ నేను మీకు ఒక గుర్తు చెప్పా కదా, ఆ గుర్తు కూడా చూడండి. వైట్ పెయింట్ కిందకి దిగుకుంటూ వస్తుంది, అంటే వాటర్ లెవెల్ బాగా తగ్గుకుంటూ వస్తుందని చెప్పి దాని అర్థం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ డీవాటరింగ్కి సంబంధించిన ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.